హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. చేప ముక్క వేయించేటప్పుడు మసాలా అంతా ఆయిల్లోకి పోయి చేప ముక్కకు అస్సలు పట్టదండి. ఇలా చేస్తే మసాలా పట్టి క్రిస్పీగా చేప ముక్క చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1/2 ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మసాలాని బాగా కలుపుకొని తీసుకోవాలి. బియ్య పిండి కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలా అంతా ఫిష్ ముక్కకు బాగా పట్టి కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి చేప ముక్కల్ని ఒక 6 వరకు తీసుకున్నానండి. వీటిని ముందుగా బాగా కడిగిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి ఆ తర్వాత మళ్ళీ కడిగి తీసుకోవాలి. ఫిష్ ఫ్రై మసాలాని చేప ముక్కకి బాగా పట్టించాలి, ఇలా పైన కింద అంతా బాగా. ఇప్పుడు ఈ ప్లేట్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచాలండి. 1 గంట తర్వాత ఫిష్ ఫ్రై చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్లోకి ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టి ఆయిల్లో ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని పెట్టేసి వెంటనే టర్న్ చేయకుండా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మసాలా విడిపోకుండా ప్యాన్ కంటుకోకుండా ఇలా ఒకసారి టేస్టీగా ఫిష్ ఫ్రైని మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.